అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా సినిమాలు చూస్తుంటే కొంతమంది సీనియర్ స్టార్స్ లిప్ లాక్ విషయాల్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే లాస్ట్ టైమ్ బాలయ్య గనుక చూసుకున్నట్లయితే 'దబిడి దిబిడి' సాంగ్ సీన్స్ కానివ్వండి, అండ్ రీసెంట్‌గా కమల్ హాసన్ కూడా ఒక ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. సో, అందులో కూడా లిప్ లాక్ సీన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే హీరో, హీరోయిన్స్ ఏజ్ గ్యాప్ నేపథ్యంలో కూడా ప్రెజెంట్ అనేవి కొన్ని అంటే వార్తలనేవి వస్తూ ఉంటున్నాయి. అంటే హీరోలొచ్చేసరికి ఒక ఫాదర్ ఏజ్‌లో ఉండి, అలాగే హీరోయిన్స్ ఒక డాటర్ ఏజ్‌లో ఉన్న వాళ్ళతో కూడా రొమాన్స్‌లు చేస్తున్నారు. దీన్నెలా చూడాలి? ఏంటి? అని చెప్పేసి పెద్ద డిస్కషనే జరుగుతుంది బయట. దీని గురించి ఎలా చూడొచ్చు సార్ ప్రెజెంట్? సినిమా ప్రేక్షకులు హ్మ్. వాళ్ళ ఒపీనియన్ హ్మ్. వేరు. ఈ సోషల్ మీడియాలో హ్మ్. సినిమా ప్రేక్షకులు రామారావు గారు ఈ ఏజ్‌లో పాట పాడాడు. ఆరేసుకుపోయి పారేసుకొని ఏ ఏజ్‌లో పాడాడు? ఆహ్, 60 ఏజ్‌లోనే కదా! అవును. జనాలు నిరాజనాలు పట్టారు కదా! హ్మ్. హీరో అనే ఇమేజ్ వేరు. హ్మ్. హీరో అనేది అసలు ఏజ్ కాదు ప్రేక్షకుడు. హ్మ్. వాళ్ళని అభిమానించే వాళ్ళకి, వాళ్ళని చూసే ఆడియన్స్‌కి వాళ్ళ ఏజ్ పాయింట్ కాదు. హ్మ్. వాళ్ళ ఏజ్ చూడాలి. ఏజ్ చూస్తూ అయితే 30 ఏళ్ళు దాటినాక ప్రతి హీరోను 30, 35 ఏళ్ళు దాటగానే ప్రతి హీరో వెనక్కెళ్ళిపోవాలి. హ్మ్. అట్లా కాదు. ఆ హీరో అంటే వాళ్ళు అందుకనే వాళ్ళు మ్యాట్ని ఐడల్స్ అవుతారు. వాళ్ళ హ్మ్. హీరో అంటే వాళ్ళకి ప్రజలు నిరాజనాలు పట్టేది వాళ్ళ వయసు చూడరు. హ్మ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారు. హ్మ్. వాళ్ళ యొక్క స్టామినా స్టైల్ చూస్తారు. హ్మ్. వాళ్ళు పర్ఫార్మెన్స్ చూస్తారు. హ్మ్. వాళ్ళ ఏజ్ చూడరు హ్మ్. ఆడియన్స్. సినిమా ఓకే. సినిమా ప్రేక్షకులు మామూలు పబ్లిక్ చూస్తారు. మామూలు పబ్లిక్ ఆయనేంటి ఈయన ముందు పెట్టుకుని ఏది మనవరాల వయసు శ్రీతో డాన్స్ చేసే రామారావు. హ్మ్. అంటే మీరు చెప్పినట్లయితే అప్పటి సినిమాలకి, ఇప్పటి సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. అండ్ అప్పుడు కొంచెం సినిమాలన్నీ కూడా కొంచెం డిగ్నిటీగా అలా ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా ఏమి రొమాన్స్‌లు ఇవన్నీ కూడా మీరంటే ఎక్కువవుతున్నాయి కదా! అప్పుడు లే 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 నాలంటే అప్పుడు వచ్చిందమ్మా. హ్మ్. మసక మసక చీకటిలో అప్పుడు వచ్చిందమ్మా. హ్మ్. దబిడి దబిడి ఇప్పుడు వచ్చింది. హ్మ్. అప్పటికి ఇప్పటికి నవరసాల్లో శృంగారం ఒక రసం. హ్మ్. ఈ సినిమా అనేది నవరసాల సమ్మిళితమైన హ్మ్. సినిమా ఇది. హ్మ్. దీన్ని ఈ నవరసాల్లో అది ఒక రసం. హ్మ్. శృంగారం శృతి మించితే బూతు. హ్మ్. ఆ బూతు రసాన్ని చేస్తే ఈ హీరోలు వీళ్ళు ఇంత వయసు వచ్చి ఈ బూత్ అయిపోయారు. హ్మ్. ఆ బూతులు చేసేందరూ జబర్దస్త్ కామెడీలు కొంతమంది చిల్లర హీరోలే ఆ బూతులు చేస్తారు తప్పితే హ్మ్. ఈ మామూలు ఈ రేంజ్ హీరోలు బూత్ కామెడీ చేయరు. ఆ? ఓకే. వాళ్ళు బూత్ పర్ఫార్మెన్స్ చేయరు. అదే శృంగారం వేరు బూత్ వేరు. శృంగారానికి బూత్కి చాలా తేడా ఉంది. ఈ మా దాంట్లో సినిమాల్లో శృంగార రసం ఉంటుంది. అది శృతి మించినప్పుడు బూత్ అవుతుంది. ఆ బూత్ ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళు ఖండిస్తాం. ఈ ఈ శృతి మించి ఉందని. ఇప్పుడు ముద్దు అనే సీను ముద్దు అనేది నిషేధం కాదు. హ్మ్. కానీ ఎప్పుడు నిషేధం? కావాలని చొప్పించటం. హ్మ్. సినిమాలో అవసరం లేకపోయినా, సందర్భం లేకపోయినా ఒక అబ్సినిటీ కోసమని ఒక ఏదో పిచ్చి కోసమని ఆ ముద్దు అని పెట్టి హ్మ్. దాన్ని ఏదో అశ్లీలత చూపించాలని తాపత్రయంతో చూస్తే తప్పు. హ్మ్. కానీ ఆ ముద్దు అనే సీన్ ఆ కథాంశానికి ముఖ్యం అనుకో. హ్మ్. ఆ కథాంశానికి ఆ ముద్దు సీన్ అవసరం అనుకో. హ్మ్. అవసరం ఉంటే పెడతాం. హ్మ్. అది అశ్లీలం కాదే. ముద్దు అశ్లీలమా? ఎవరు చెప్పారు ముద్దు అశ్లీలమని? ముద్దు ఇస్ నాట్ అశ్లీలం. హ్మ్. అదేం అశ్లీలం కాదు కదా. అశ్లీలం చేస్తే హ్మ్. ముద్దు పేరు మీద అశ్లీలం చేస్తే ముద్దు అనేది ఇట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కిస్, హ్మ్. లవర్స్ కిస్. అంటే గతంలో 'రవితేజ' పైన కూడా విమర్శలొచ్చాయి. అంటే ఆ ఒక సీక్వెన్స్ కూతురు లాంటి ఏజ్‌లో ఉన్న హీరోయిన్‌ని లిప్ లాక్ చేశారు అని చెప్పేసి, ఆ సినిమాలో ఆ సీన్స్ పెట్టారని చెప్పేసి. ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళందరూ సినిమా లవర్స్ ఆర్ డిఫరెంట్. హ్మ్. వీ మేము సినిమా వాళ్ళం. నా సినిమాని ప్రేమించే సినిమా ప్రేక్షకుల భావోద్రేకాలకి, హ్మ్. ప్రేక్షకుల యొక్క భావాలకి అనుగుణంగా వెళ్తూ ఉంటాను. హ్మ్. ఈ సోషల్ మీడియాలో వాగే వాగుళ్ళకి మేము సమాధానం చెప్పం. హ్మ్. అవసరం లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో వాగుతూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళని వాళ్ళు హ్మ్. అలా మాట్లాడి హ్మ్. ట్రోల్ చేసుకుని ఆ వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే ఎంగిల్ మెతుకులకి ఆశపడే కుటుంబ పరాయణ హ్మ్. వాళ్ళని గురించి మేము పట్టించుకోం. నా ప్రేక్షకులు రెగ్యులర్ నా సినిమాని ప్రేమించేవారు. హ్మ్. సినిమాను ప్రేమించే నా ప్రేక్షకుడు అభిప్రాయం ఏంటి? హ్మ్. నా ప్రేక్షకుడు యొక్క మనోభావాలు ఏంటి? హ్మ్. నా ప్రేక్షకుడు దేన్ని హర్షిస్తున్నాడు? దేన్ని హర్షిస్తా చూస్తాం. హ్మ్. నా ప్రేక్షకుడు హర్షించేదాన్ని నేను చేస్తాం. ఒక మాస్ హీరో ఒక హీరోయిన్ ముద్దు పెట్టుకుంటూ అనేది నా ప్రేక్షకుడు హర్షిస్తాడు. హ్మ్. అది సందర్భోచితంగా హ్మ్. వచ్చినప్పుడు హర్షిస్తాడు. హ్మ్. అక్కడ మాస్ హీరో ఏజ్ ఏంటి, హీరోయిన్ ఏజ్ ఏంటి నా ప్రేక్షకుడు చూడడు. హ్మ్. అక్కడ ఏజ్ అనేది
హీరో హీరోయిన్ మధ్య ఏజ్ అనేది Hmm. హీరో హీరోయిన్ అంతే. Hmm. ఈ ఏజ్ అనేది ప్రేక్షకుడు చూడు, సినిమా ప్రేక్షకుడు చూడు. Hmm. బయట లోకం చూడొచ్చు, ఓకే. బయట లోకం చాలా చూస్తాయి. దాన్ని ఆ, బయట లోకం చూసే సమాజం చెప్తే సినిమాలు తీయలేదు. Hmm. సినిమాలు అనేది మేము ప్రజలకు అందిస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్. Hmm. సినిమాలకి అనేది ప్రజలకి మన సినిమా మన దైనందిన జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ఎంటర్టైన్మెంట్. Hmm. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత సజావుగా వాళ్ళు మెచ్చుకునేలా వాళ్ళు చేస్తాం. వాళ్ళు మెచ్చుకున్నప్పుడు మాకే చెంపదెబ్బలు తగులుతాయి కదా, మేము చేస్తున్నాం కదా. అంతేగాని ముద్దు అనేది తప్పు, కౌగిలించుకోవడం అనేది తప్పు, ఇవన్నీ అలా గీతలు లేవు. Hmm. నవరసాలు మేము తీస్తాము, Hmm. ఆ చూసే విధంగా తీస్తాము, Hmm. ప్రజలు మెచ్చుకునే విధంగా తీస్తాము. Hmm. మెచ్చుకోకపోతే మాకే చెప్పుకోవాలి. Hmm. అందుకని తీసేస్తాము, తీయం. Hmm. 99% అబ్సీనిటీకి దారి ఇవ్వం. Hmm. కానీ ఎక్కడన్నా ఒకవేళ మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనుకో, మేము ఇలా అవుద్ది అనుకుంటే అది రివర్స్ అట్లా అయిందంటే ఆటోమేటిక్గా మేము దెబ్బతింటాం. Hmm. కనుక నార్మల్గా వీ గో ఆన్ ది Hmm. మైండ్ సెట్ ఆఫ్ ది ఆడియన్స్. ఓకే. ఎంతసేపు మేము సినిమా శ్రీకారం చుట్టూ నుంచి ఫినిష్ అయ్యేదాకా ఆడియన్స్ ఈ సీన్ ఎలా తీసుకుంటారు, Hmm. ఆడియన్స్ ఈ సీన్కి ఎలా తప్పట్టు కొడతారు, ఆడియన్స్ ఈ సీన్ రాగానే ఎలా షాక్ అవుతారు, Hmm. ఇదే ఆలోచిస్తాం. Hmm. ఆడియన్స్ 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 ఓకే. వాళ్ళేంటి మేము తీసేస్తున్నాం వాళ్ళు చూస్తారని ఎప్పుడు అనుకో. Hmm. ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా, ఏ రైటర్ కూడా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే Hmm. డైలాగ్ రాసిన, డాన్స్ చేసిన, Hmm. ఫైట్ తీసిన, రొమాన్స్ పెట్టినా, ఏ సీన్స్ పెట్టినా, ఏది పెట్టినా, సెంటిమెంట్ పెట్టినా Hmm. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. Hmm. కనుక గో ఆన్ ఆడియన్స్. ఇది ఆ కథలో అవసరం ఉంటే పెట్టుకుంటుంది. ఓకే. ఇప్పుడు కమలాసన్ ఏమి వీళ్ళకున్నంత మాత్రం విద్య లేనివాడు. Hmm. కమలాసన్ వర్సటైల్ ఆర్టిస్ట్. Hmm. రాజకీయ నాయకుడిగా ఏదో సన్నాసి వేరే విషయం. హీరోగా డెఫినెట్ అతని బాడీలో ప్రతి పార్టీ యాక్ట్ చేస్తుంది. Hmm. అంతటి మహానటుడు, అతనికి తెలియదు, Hmm. అంత కల్చర్ లేనివాడు ఏం కాదు కదా. Hmm. అక్కడ కథలో ఏదో బలమైన అవసరం ఉంటుంది. Hmm. ఆ సీన్ యొక్క ముఖ్యత్వం కథను నడిపే కీలకమైన సన్నివేశం అయి ఉంటుంది. Hmm. అది అందుకనే ఒప్పుకుంటాడు, లేదా ఒప్పుకోడు కదా. ఓకే. అది అర్థం చేసుకోవాలి. దాన్ని ముద్దు పెట్టేస్తే బూత్ అయిపోతా, Hmm. ముద్దు పెట్టేస్తే బూత్ సీన్ వస్తే బూత్ అయిపోతా. ఎందుకు వద్దమ్మా? నగరంగా చూపిస్తే బూత్ అవ్వచ్చు. Hmm. మనకు అలవాట్లేదు కదా. బ్లూ ఫిల్మ్స్ మన కదా ఇంగ్లీష్ సినిమాల్లో పెడతారు Hmm. నగరంగా ముద్దు పెట్టుకునే ముందు బట్టలు పడేసి. Hmm. మనం అది చేయట్లేదు కదా. Hmm. ముద్దు అనేది లిప్ లాక్, Hmm. ఒక ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఒక అన్యోన్యమైన బంధం, బలీయమైన బంధం ఏర్పడింది Hmm. అంటానికి చెబుతాం. అది ఆ బలీయమైన బంధం ఏర్పడింది చెప్పాల్సిన అవసరం కథలో ఉంటే చెప్తాం. Hmm. అది. ఓకే. థ్యాంక్ యూ సార్.